రివ్యూ ఆఫ్ ద మూవీ మోగ్లీ తెలుగు మూవీ యాక్టెడ్ బై రోషన్ కనకల్లా, డైరెక్టెడ్ బై సందీప్ రాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే, మురళి అలియాస్ మోగ్లీ చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో తన ఊరు పక్కనే ఉన్న అడవిలో ఉంటాడు. అందుకే అందరూ మోగ్లీ అని పిలుస్తారు. పోలీస్ అవ్వాలనేదే మోగ్లీ యొక్క మెయిన్ గోల్. కానీ బతుకు తెరువు కోసం ఫ్రెండ్ బంటితో కలిసి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లోనే తన ఏరియాకు వచ్చిన ఒక మూవీ యూనిట్ కి కాంట్రాక్టర్ గా ఉండడంతో పాటు ఆ మూవీలో డూప్ గా కూడా యాక్ట్ చేస్తాడు. అండ్ షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ అయిన జాస్మిన్ అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. జాస్మిన్ చెవుడు అండ్ మోగ అమ్మాయి. ఆమె కూడా మోగ్లీని లవ్ చేస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ అంటే మన బండి సరోజ్ కుమార్ పేరుకు సమాజాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్, కానీ ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ చాలా మంది జీవితాలని నాశనం చేసిన వ్యక్తి అతను. అలాంటి నోలన్ మోగ్లీ జాస్మిన్ లైఫ్ లోకి వస్తాడు. ఆ ఇద్దరి లైఫ్ లోకి నోలన్ ఎందుకు వచ్చాడు, నోలన్ రావడం వలన మోగ్లీ అండ్ జాస్మిన్ వాళ్ళిద్దరికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఫేస్ చేశారు అన్నదే మిగిలిన స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఏముందని మేకర్స్ అనుకున్నారో తెలియదు కానీ అందరికీ తెలిసిన కథనే సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా చుట్టుపడేశారు. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ దాకా ఎన్నో సినిమాల్లో చూసినవే. కథ ఎలా ఉండబోతుందో అని ముందుగానే చెప్పేసి సీన్స్ రన్ చేస్తుంటే పెద్ద హీరోల సినిమాలు ఎవరు చూడడం లేదు. మరి రోషన్ లాంటి అప్కమింగ్ హీరోతో కథ చెప్పేసి డైరెక్టర్ ఏ ధైర్యంతో తీశారో ఈ మూవీని అర్థం కాలేదు. పోనీ సీన్స్ బాగున్నాయి అంటే మూవీ మొత్తంపై ఒక్క సీన్ కూడా బాలేదు. మోగ్లీ క్యారెక్టరైజేషన్ అస్సలు బాలేదు. కోపం ఎక్కువగా వస్తుందని చూపిస్తారు. మళ్ళీ తన జీవితాన్ని నాశనం చేసే వాళ్ళతో ఫైట్ చేసి కూడా నా జోలికి రాకండి బతిమాలుతాడు. అసలు పోలీస్ ఆఫీసర్ అవుదామని అనుకున్న ఒక వ్యక్తి ఎంత ధైర్యంగా ఉంటాడు, అతని బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటుంది. మరి అలాంటి మోగ్లీని ఇంత అమాయకంగా చూపించడం ఏంటో అసలు నాకైతే అర్థం కాలేదు. క్యారెక్టర్ కూడా ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా చాలా డల్ గా ఉంది. కొద్దిలో గొప్ప జాస్మిన్ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తండ్రితో వచ్చిన సీన్స్ తో పాటు జాస్మిన్ పర్ఫార్మెన్స్ మాత్రమే మూవీ మొత్తంపై బాగున్నాయని చెప్తాను. క్రిస్టోఫర్ నోలన్ క్యారెక్టర్ కోసము మూవీని తీసినట్టుగా అనిపించడం కూడా పెద్ద మైనసే. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే క్రిస్టోఫర్ నోలన్ చేసే దుర్మార్గమైన పనితో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క సీన్ తోనే మూవీ మొత్తం కూడా ఎలా ఉంటుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. మోగ్లీ ఇంట్రడక్షన్ తో పాటు మోగ్లీ అండ్ జాస్మిన్ లా ఇంట్రడక్షన్ సీన్స్ బాగున్నాయి. ఆ తర్వాత వచ్చే సీన్స్ స్టోరీ కోసం రన్ అయ్యాయి, కానీ స్టోరీలో భాగం అయితే కాలేకపోయాయి. తాను లవ్ చేసిన అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని, శారీరకంగా తప్పు చేస్తుంది ఎవరో చెప్తే మోగ్లీ నమ్మడాన్ని నేనైతే అస్సలు తీసుకోలేకపోయినాను. అండ్ మూవీ షూటింగ్ సిచ్యువేషన్స్ తో వచ్చే సీన్ లో ఎంటర్టైన్మెంట్ ని ఖచ్చితంగా సృష్టించవచ్చు. అలా చేసి ఉంటే ఫస్ట్ హాఫ్ అన్నా కొంచెం బాగుండేదేమో. బంటి మోగ్లీ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ సీన్స్ బాగున్నా చాలా సినిమాల్లో అలాంటివి చూసేసిన ఫీలింగ్ వచ్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్ గా పుష్ప గెటప్ లో సుహాస్ కనపడిన సీన్, చెప్పిన డైలాగ్స్ మాత్రము సూపర్ గా ఉన్నాయి నాకైతే. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా పర్లేదు, బానే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తము క్రిస్టోఫర్ నోలన్ చుట్టూనే ఉంటుంది. ఈ సిచ్యువేషన్స్ లో వచ్చే సీన్స్ అన్ని చాలా ఇబ్బందిగా అనిపించినాయి నాకైతే. యాక్టింగ్ వైజ్ చూసుకుంటే మోగ్లీ క్యారెక్టర్ లో రోషన్ బాగా చేస్తాడని మనం చూస్తున్నప్పుడైతే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అర్థం అవుతూనే ఉంటుంది. కానీ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ కి అన్యాయం చేశాడు. దీంతో రోషన్ యాక్టింగ్ గురించి నేనైతే మాట్లాడలేను. ఇక మరాఠీ అమ్మాయి మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసింది. తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ గా బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ కొంతవరకు బానే ఉంది, కానీ ఆ తర్వాత అది ఓవర్ యాక్టింగ్ అయితే అయిపోయింది. ఒక ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ హీరో గోపీచంద్ కెరీర్ స్టార్టింగ్ లో విలన్ లాగా చేసిన క్యారెక్టర్స్ ని ఫాలో చేశాడు అంతే. సినిమాటోగ్రఫీ మాత్రము చాలా బాగుంది. ఫైనల్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఆడియన్స్ ని ఒక మూవీ ఇంప్రెస్ చేయాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా ఉండకూడదో, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉండకూడదో ఈ మోగ్లీ మూవీ అలా ఉంది. తలా ఒక చెయ్యి వేసి మోగ్లీ అండ్ ఆడియన్స్ కి మధ్య దూరాన్ని పెంచడంలో టీం సక్సెస్ సాధించింది. సరే భయ్య, ఫైనల్ గా మూవీ చూడాలా వద్దా అని నన్ను అడిగితే మీకు ఓపికంటే వెళ్ళి చూడండి. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.